ఫ్రెండ్స్ నేనైతే రాజమండ్రి వెళ్ళి అన్నీ కూడా మీకు అక్కడ టెంపుల్స్, కాకినాడ టెంపుల్స్, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి టెంపుల్స్ మొత్తం చూపించాలనుకున్నాను. కానీ రాజమండ్రి వెళ్ళిన తర్వాత కొన్ని వ్లాగ్స్ వేశాక నాకైతే వైజాగ్లో పని పడింది. ఓకేనా, వైజాగ్లో పని పడడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clockకి రాజమండ్రిలో అయితే నేను మా అమ్మగారు అయితే కారులో బయలుదేరాం రాజమండ్రి నుండి వైజాగ్ వచ్చేయడానికి. అప్పుడు మనకి రాధాకృష్ణుడు టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడ ఇది కట్టి ఒక 10 years 2015, 2014లో ధ్వజస్తంభం అన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్లస్ మనకి టెంపుల్ కూడా అప్పుడే పూర్తిగా కూడా కంప్లీట్ అయిందనమాట. అయితే మీకు ఈ టెంపుల్ చూపిస్తాను. దాని తర్వాత అక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళాక ఒక టీ టైంలోనైతే టీ తాగాము. ఎందుకంటే చాలా చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ చిన్న చినుకులు చాలా వరకు చాలా బాగుంది క్లైమేట్ అయితే. మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే పామ్ ట్రీస్ కూడా మనకి దారిలో చాలా వరకు పామ్ ట్రీస్ ఉన్నాయి. పామ్ ట్రీస్ కూడా మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఓకేనా, అయితే ఇది మనకి రాధాకృష్ణుడు టెంపుల్. అలాగే కిందన అమ్మవారు, అలాగే అయ్యప్ప స్వాములకి ఒక 40 days వరకు అయ్యప్ప స్వాములకి అయితే అక్కడ ఫుల్గా భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే మనం పంతులు గారితో కూడా మాట్లాడతాం. ఓకేనా, టెంపుల్ లోపల చూశారు కదా. ఇప్పుడు కిందకు వచ్చాక పంతులు గారితో అయితే మనం మాట్లాడతాం. చూస్తున్నాండి. రేట్ లేదు, వెళ్ళు రేట్లే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పెయ్యి చూసారు కదా. ఆ పెయ్యి అయితే నేను టెంపుల్ లోపలికి అంటే కారు దిగాను, అప్పటి నుండి నా వెనకాలే ఉంది. అది అంటే వచ్చి పొడవడానికి చూస్తుందో లేకపోతే ఏంటి కావాలో అయితే అర్థం అవడం లేదు. అయితే అలాగా దాంతో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ అయితే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు పంతులు కడతాను మాట్లాడదాం. ఇలా ఎప్పుడు కట్టారు ఈ గుడి? 2015. 2015. ఊరు మండలం ఏంటి? రాజనగరం మండలం, దేవంచెరు గ్రామం. శ్రీ రాధాకృష్ణ ఆలయం 2018లో ధ్వజస్తంభం ప్రతిష్ఠించామండి. కార్తీక మాసంలో స్వామికి ఇక్కడ భోజనం జరుగుతుంది. మొత్తం 40 రోజులు కూడా స్వామి 40 రోజులు మొత్తం స్వామి వాళ్ళకి ఇక్కడే భోజనం. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏంటంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. అలాగే రాజమండ్రి అవుట్స్కట్స్ కూడా చాలా గ్రీనరీగా ఉంది. పక్కన ఇంకొక టెంపుల్ ఉంది కానీ అది ఇంకా ఓపెన్ కాలేదు. ఓకేనా, అయితే రాధాకృష్ణ టెంపుల్ చూసాక మనం అయితే అక్కడ నుండి బయలుదేరాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది, చూస్తుండండి. అలాగే మన రాధాకృష్ణ ఈ గుడికి చూసుకుంటే ఒక సైడ్ నుండి వెళ్ళడం, ఇంకొక సైడ్ నుండి రావడం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకి స్వామివారు పంతులు గారు చెప్పారు కదా 40 days మన కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మాలధారణ చేసుకుంటారు కదా. 40 days కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ ఇచ్చేస్తారనమాట. అలాగే ఇక్కడ కొన్ని రోజుల క్రితమే అంటే జన్మాష్టమి పండుగ ఏదో జరిగిందనమాట. అంటే ఏదో పండుగ జరిగింది. అయితే జెండాలు అన్నీ అయితే కట్టడం జరిగిందనమాట. దూరం నుండి కూడా మీకు ఇక్కడ తన పక్కనే అంటే లైన్ వైజ్గా ఒక 3 గుడులు ఉన్నాయి. హైవే పక్కనే ఉంటుంది. ఓకేనా, చూసారు కదా పక్కన హైవే ఉంది. ఇది టెంపుల్ మొత్తం కూడా. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామిది, ఇదేమో రాధాకృష్ణ స్వామిది. ఓకేనా, ఈ 3 కూడా లైన్ వైజ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇటువైపు రోడ్డు చూస్తున్నాం కదా, కారు వెళ్తుంది, ఇంక లారీ వెళ్తుంది. అదైతే వైజాగ్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ రోడ్డు రాజమండ్రి వెళ్తుంది. ఓకేనా, ఇటువైపు నుండి మనం అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనం టీ టైం దగ్గర ఆగుదాం, పదండి. ప్రజెంట్ అయితే మన రాజమండ్రి వైజాగ్ హైవే మీద ఉన్నాం. ఓకేనా, రాజమండ్రి మన ఇటు సైడ్ అయితే రాజమండ్రి, ఇటు సైడ్ వెళ్ళిపోతే వైజాగ్. రాజమండ్రి నుండి వైజాగ్ అయితే వెళ్తున్నాం మనం. అయితే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ టీ టైం అయితే ఉంది. టీ హబ్ ఇక్కడ డాల్ఫిన్ ఢాబా అండ్ రెస్టారెంట్ అనమాట. అలాగే ఇక్కడ లేడీస్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి టీ 10 rupees, చాలా టేస్టీగా అయితే ఉంది టీ అయితే. చూసుకుంటే బాగా వెళ్తున్నాయి చూడండి. అలాగే చూసుకుంటే మనకి ఇది రాజమండ్రి వెళ్ళిపోద్ది మొత్తం. రాజమండ్రి వెళ్ళిపోద్ది. అలాగే మనకి ఇటు వెళ్తే మనకి వైజాగ్ అయితే వెళ్ళిపోతాం మనం. అలాగే చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
పామ్ ట్రీస్ చూసారు కదా, కొబ్బరి చెట్లలాగే ఉంటాయి, ఏర్ చెట్లు కొబ్బరి చెట్లలాగే ఉంటాయి కానీ కాదు, పామ్ ట్రీస్ అనమాట. పామ్ ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ అయితే తీస్తుంటారు వీటితో. చూడండి ఎంత డెన్స్గా ఉందో. అలాగే మీకు ఎక్కడెక్కడ ఇవి కనిపిస్తాయి అక్కడక్కడైతే మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ రాజమండ్రి నుండి ఒక 30 km వచ్చిన తర్వాత ఈ పామ్ ట్రీస్ అయితే ఉంటాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ముందు ముందు కూడా మీకు వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడైతే ప్రెజెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మురారి అనే ఊరైతే మనం ఇప్పుడు క్రాస్ అయ్యాం ఫ్రెండ్స్. అక్కడ పామ్ ట్రీస్ చూపించాను కదా, అలాగే ఇక్కడ చూడండి సేమ్ కొబ్బరి చెట్లులాగే ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ అనమాట. ఎంత లైన్ వైజ్గా వేసారు మొత్తం. ఇదంతా పంట అనమాట. చూసారు కదా, ఆ లాస్ట్ నుండి అక్కడ నుండి అయితే మొత్తం ఈ చుట్టూరు యూ షేప్లో ఉంది. చూసారు కదా. అలాగే మనకి ఇక్కడ బోర్డు చూసుకుంటే వైజాగ్ 180, అనకాపల్లి 139, ఇంకా అన్నవరం 56లో ఉంది. ఓకేనా, పదండి ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా అటు సైడ్ నుండి వచ్చేటప్పుడు అన్నవరం వరకు మనకి ఓన్లీ పామ్ ట్రీసే ఉన్నాయి. పామ్ ట్రీస్ తప్ప ఇంకే ట్రీస్ అక్కడ అంటే లేవు. అంటే మామిడి తోటలు కూడా అక్కడ ప్రజెంట్ చాలా ఉన్నాయి. ఓకేనా, అవి పెక్కలు వస్తాయి కదా, వాటితోనైతే మనకి ఆయిల్ తీయబడుతుంది ఆ ఫ్రూట్తో. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, స్లింగ్ షాట్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ కూడా పనిచేస్తుంది, ఇంకా మనకి హంటింగ్ కూడా పనిచేస్తుంది. అంటే ఏదైనా జంతువు ముందుకు వచ్చినా దానికి రాళ్ళతో అంటే స్లింగ్ షాట్తో కొడితే చాలా ఫాస్ట్గా అయితే పరిగెడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ.